జీజాబాయ్, ఇదిగో వీళ్ళందరూ భీమ్కి తోడున్నారు. ఇది నా కారణంగానో భీమాబాయి కారణంగానో కాదు. ఇదంతా భీమ్ సొంతంగా సంపాదించుకున్నాడు. వీళ్ళు భీమ్ మీద జాలితోనో లేక సానుభూతితోనో రాలేదు. వీళ్ళందరూ భీమ్ వ్యక్తిత్వం చూసొచ్చారు. ఇప్పుడు నువ్వెలా అనొద్దు. నాకు అవకాశం దొరికినప్పుడల్లా నా కొడుకుని ప్రశంసించడం మొదలు పెడతానని. చూడు, ఆలోచించు, అర్థం చేసుకో. భీమ్ని ఎందుకు ప్రశంసించకూడదో చెప్పు. నీ మెదడు నిండా ఇప్పుడు కేవలం భీమ్ ఒక్కడే నిండిపోయాడు. ఇంకా నాకు పిల్లలు పుట్టే విషయం ఏం ఆలోచిస్తావు? ఇప్పుడు ఈ భీమ్ కారణంగా నేను గుట్రాలుగానే మిగిలిపోతాను. ఇలా చూడు భీంబాబు, ఇక నుంచి నువ్వెప్పుడు కూడా ఎక్కడికి ఒంటరిగా వెళ్ళొద్దు. నువ్వెక్కడికైనా వెళ్లాల్సి వస్తే మాలో నీకు ఎవరు కనిపించినా సరే వాళ్ళని నీ తోడు తీసుకెళ్ళు. లేదు బాబాయ్, నేను అలా చెయ్యను. అయినా మీరందరూ నా గురించి భయపడద్దు, మీ గురించి కూడా భయపడద్దు. భీంబాబు, మేమెప్పుడు మా గురించి భయపడం. మేమందరం మొదటి నుంచి అడవిలో జంతువుల్లా బతుకుతూ వస్తున్నాం. అందుకని మేమెప్పుడు మా జీవితాల గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. కానీ నువ్వు మాత్రం మా జాతిలో పుట్టినా కూడా ఎప్పుడు మాలా ఆలోచించనే లేదు. నువ్వు మా అందరికన్నా భిన్నంగా ఆలోచిస్తావు. అందుకే నాకు పూర్తి నమ్మకం ఉంది నువ్వు ఏదో ఒక రోజున మా జీవితాలని, భవిష్యత్తుని మంచిగా మారుస్తావని. భీంబాబు, నీకు భద్రత ఎందుకు కల్పించాలనుకుంటున్నావంటే అలా చేస్తే మా జీవితాలకి, మా భవిష్యత్తుకి భద్రత కలుగుతుందని ఆశ. మీ భవిష్యత్తుకి భద్రత కావాలంటే వర్తమానంలో త్యాగాలు చెయ్యాల్సి ఉంటుంది. కేవలం ప్రయత్నం చేసి సఫలం అవ్వాలనుకునే వాళ్ళు అంతగా ఫలితం పొందరు. దానికోసం వేరే తీవ్ర ప్రయత్నం చెయ్యాలి. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. మీరు ఇంతమంది ఉండి కూడా ఆ భీమ్రావ్ ఒక్కడిని చంపలేకపోయారు. ఒకవేళ అనుకున్న ఫలితం దక్కాలంటే మీరు ఆ భీమ్రావుని చంపి తీరాలి. ఒక్కసారి ఆ భీమ్రావు కథ ముగిసిపోయిందంటే ఇక వాళ్ళందరి పోరాటం సమాప్తం. ఆ తరువాత మా ఇష్టారాజ్యం, మీ అధికారం, ఆ భగవంతుడు ఏర్పాటు చేసిన వ్యవస్థే కొనసాగుతుంది. ఈ పోరాటం ఏదైతే ఉందో ఇది కేవలం భీమ్దో, నాదో, లేక మీలో ఏ ఒక్కరిదో కాదు. మనం అందరం కలిసి పోరాడాల్సి ఉంటుంది. అలా కలిసి పోరాడాలంటే మనం దృఢంగా ఉండాల్సి ఉంటుంది. భీమ్ పట్ల మీ అందరికీ ఉన్న ప్రేమను నేను గౌరవిస్తున్నాను. కానీ మనందరం మన బాధ్యతల్ని సొంతంగా మోయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ పోరాటం అయితే ఒకే ఒక నాయకుడి బలంతో పోరాటం జరుగుతుందో దానివల్ల పరివర్తన ప్రభావం అంతగా వ్యాపించదు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ఎదుటి వారికి అర్థమైపోతుంది నాయకుడిని ఒక్కడిని ఆపితే చాలు, తర్వాత మిగతా వాళ్ళందరూ స్వయంగా ఆయుధాలు వదిలేస్తారని. రామ్జీ చెప్పింది నిజమే. అయినా ఈ తండ్రి కొడుకులు ఇద్దరు ఉన్నది అందుకేగా, మనందరికీ మంచి చెడు చెప్పడానికి. అవునా రామ్జీ అన్న? సరే రామ్జీ, ఇక మేము వెళ్ళొస్తాం. కానీ మళ్ళీ చెప్తున్నాను, భీమ్కి భద్రత కల్పిస్తాం. భీంబాబు ఇట్రా. చూడు బాబు, ఎవరైనా నీ బలాన్ని నీ బలహీనతగా మార్చవచ్చు. ఎవరైనా నీ ధైర్యాన్ని, నీ ఆవేశాన్ని ఆయుధంగా మార్చుకోవచ్చు. కానీ నిన్ను నువ్వు బలి అవ్వకుండా ఆపుకోవాలి. ఈరోజు నువ్వు అదే ఆవేశంలో ఒంటరిగా వాళ్ళందరి మధ్యకు వెళ్ళావు. అది చాలా తప్పు. ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకో. మౌనంగా ఉండడం, ప్రపంచాన్ని తప్పించుకోవడం, ఇది కూడా ఒక కళే.
ఇలాంటి కళలు ఎన్నో నువ్వు నేర్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే నువ్వు పోరాటంలో దిగాల్సి ఉంటుంది. వాడిలో చాలా ఆవేశం ఉంది కదూ. అయితే వాడి ఆవేశాన్ని మీకు శక్తిగా మార్చుకోండి. ఏది చేసైనా సరే ఆ భీమరావుని అంతం చెయ్యండి. వాడు చావటం మనకి చాలా అవసరం. మన ఈ పోరాటం ఇది కేవలం భీమ్దో, నాదో, లేక మీలో ఏ ఒక్కరితో కాదు. ఇది మన అందరి ఉమ్మడి పోరాటం. మనం కలిసి పోరాడాల్సి ఉంటుంది. మనం దృఢంగా ఉండాల్సి ఉంటుంది. ఏమిటి మీరు గుడ్లు ఉరిమి ఉరిమి చూస్తున్నారు? మీరు స్వామీజీకి విగ్రహం తయారు చేస్తున్నారే, అది తప్పు. అవును ఇది తప్పు. అవును ఇది తప్పు. అవును ఇది తప్పు. అవును ఇది తప్పు. చాలా తప్పు. చాలా తప్పు. అవును ఇది తప్పు. తప్పు. ఇది తప్పు. ఇది చాలా తప్పు. అవును చాలా తప్పు. ఇది చాలా తప్పు. సరే, అయిపోయిందా? ఇక వెళ్ళండి. లేదు, అసలు విషయం ఇంకా చెప్పలేదు. ఈ పోరాటం నాది కూడా. నేను కూడా ఒక భీమ్రావునే. ఈ పోరాటం నాది కూడా. ఇంకా నేను కూడా భీమ్నే. ఈ పోరాటం నాది కూడా. నేను భీమరావునే. ఈ పోరాటం నాది కూడా. నేను భీమ్నే. ఈ పోరాటం నాది కూడా. నేను కూడా భీమ్నే. నేను కూడా భీమరావునే. 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 నేను కూడా భీమరావునే. నేను కూడా భీమరావునే. నేను కూడా భీమరావునే. నేను కూడా భీమ్నే. నేను కూడా భీమరావునే. నేను కూడా భీమరావునే. నేను కూడా భీమరావునే. నేను కూడా భీమ్నే. నేను కూడా భీమరావునే. నేను కూడా భీమరావునే. నేను కూడా భీమ్నే. నేను కూడా భీమరావునే. నేను కూడా భీమరావునే. నేను కూడా భీమరావునే. నేను కూడా భీమ్నే. చీమలకు కూడా రెక్కలు మొలుచుకొచ్చాయి. అందరూ నాయకులు అవుతున్నారు. అందుకే చెబుతున్నాను, సమయం ఉండగానే భీమరావుని చంపలేదంటే ఈ రోజు ఎవరైతే నేను భీమిని అంటున్నారో వీళ్ళు రేపు భీమరావులైపోతారు. తర్వాత మీరెవ్వరూ ఏమీ చెయ్యలేరు. నేను భీమ్నే. నేను భీమ్నే. నేను భీమ్నే. నేను భీమ్నే. నేను భీమ్నే. ఒక మాట అడుగుతాను, చెప్తావా భీమ్? ఈరోజు వాళ్ళందరూ నీ మీద రాళ్లు విసురుతున్నప్పుడు నీకు అసలు భయమే లేదా? నిజం చెప్పు. వేసింది. అసలు ఇవాళ నేను చచ్చిపోతాననుకున్నాను.
మరి మన వాళ్ళకి నిజమెందుకు చెప్పలేదు? అప్పుడు నువ్వు భయపడ్డావు అని. అసలు నీతో పాటు వాళ్ళని కూడా ఇలాంటి పరిస్థితుల్లోకి ఎందుకు లాగుతున్నావు నువ్వు? ఒకవేళ రేపు వాళ్ళు వీళ్ళని చంపేస్తే? మరణం నిశ్చయం, అయినా కూడా జీవితం అనేది ఉంటుందిగా. అందుకని ప్రతి ఒక్కరూ భయపడటం సహజమే. బహుశా భయపడటం వల్లనే మనిషి నిర్భయంగా మారతాడేమో. కానీ నువ్వు నిర్భయంగా ఉండాలంటే ముందందరికీ నీ గురించి నిజం చెప్పు. వాళ్ళందరూ ఈ భ్రమలో ఉన్నారు, భీమ్కి భయం అనేదే లేదని. సరే, నువ్వు నిజాన్ని దాచి ఇప్పుడు నువ్వు వాళ్ళ దృష్టిలో నాయకుడు అయినా కూడా ఏం లాభం? మీ నాన్న నాతో ఎప్పుడూ చెప్తూనే ఉంటారు, నీ వెనకాల ఒక పెద్ద గుంపుంటుందని. కానీ నేను ఆ గుంపులో భాగం కాదు. నీకు తందానా అనే గుంపులో నేను నిన్ను సరైన వాడివని ఒప్పుకోను. ప్రతి విషయాన్ని వ్యతిరేకించి అనాదిగా కొనసాగుతూ వస్తున్న ఆచారాలని నువ్వు మార్చలేవు భీమ్. అందుకని ఏదో మార్చేస్తావనే ప్రయత్నంలో జనాల జీవితాల్ని నాశనం చేయటం, ఇల్లు, వీధి, సమాజంలో శాంతికి భంగం కలిగించటం మంచిది కాదు. అలాగే రేపటి మంచి భవిష్యత్తు కోసం వర్తమానాన్ని సంఘర్షణలతో వృధా చేసుకోకూడదు. జనాలు నీ గురించి గొప్పగా అనుకోవచ్చు, కానీ నా అభిప్రాయం మాత్రం నువ్వు నీ జాతి వాళ్ళ జీవితాన్ని కష్టాల్లో పడేస్తున్నావు. వాళ్ళిద్దరూ ఎప్పటిదాకా రాలేదెందుకు? రమ్మని చెప్పాను సెట్ గారు, వస్తుండొచ్చు. సేట్ గారు నమస్కారం. సేట్ గారు, స్వామీజీ గారు చెప్పిన విషయం గుర్తుందా లేక మర్చిపోయావా? గుర్తుంది సేట్ గారు. నువ్వు ఆ రోజు ఆ భీమరావుని కొరడాతో కొట్టలేకపోయావు. ఏం పర్వాలేదు, నేను నీకు ఇప్పుడు మరొక అవకాశం ఇస్తాను. ఎందుకంటే నాకు తెలుసు నువ్వు ఈ ఊరిలోనే అందరికంటే మంచి మల్ల యోధుడివి. అవును, యోధుడివి. నువ్వు 2-3 పహిల్వాన్లు కొట్టడం పెద్ద విషయమేం కాదు. ఇంకా ఆ బొడ్డోడు భీమరావు అసలు నీకు ఒక లెక్క. బొడ్డోడాడు, కానీ ఏ పని చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలో ఏంటో నేను చెప్తాను. అలాగే. కానీ ఒకటి గుర్తుంచుగా, ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదంతే. వెళ్ళండి, సిద్ధంగా ఉండండి, వెళ్ళండి. ఏదో మార్చేస్తావనే ప్రయత్నంలో జనాల జీవితాల్ని నాశనం చేయటం, ఇల్లు, వీధి, సమాజంలో శాంతికి భంగం కలిగించటం మంచిది కాదు. అలాగే రేపటి మంచి భవిష్యత్తు కోసం వర్తమానాన్ని సంఘర్షణలతో వృధా చేసుకోకూడదు. సేట్ గారు, సిద్ధాంతి గారు, ఘాటు టీ తాగి సిద్ధంగా ఉండండి. సరైన సమయం చిక్కగానే దాడి చేయండి. జీజాబాయ్, నేను పని వెతుక్కోవడానికి వెళ్తున్నాను. మీరింత తొందరగా లేచారా? టీ అయినా తాగెళ్ళండి. టీ తర్వాతైనా తాగొచ్చు.
ముందు పని అవసరం. అదిగో రామ్జీ వెళ్ళిపోయాడు. అమ్మా, నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను. ఇది వీళ్ళ దినచర్య. ఇప్పుడు ఆనంద్ ఇంకా బాలా వస్తారు. ఇప్పుడు భీమరావు వస్తాడు. వచ్చి అక్కడ బయట కూర్చొని చదువుకుంటాడు. ఆగండి, మీరు పాలు తేవడానికి వెళ్తున్నారా? నాకు ఇవ్వండి, నేను తీసుకొస్తాను. సహాయం చేసి పెద్ద గొప్పవాడి అవ్వాలని ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు ఇంట్లో కేవలం అక్క ముసల్దే ఉంటుంది. సిద్ధంగా ఉండండి. తాగడానికి కొంచెం నీళ్ళు ఇస్తావా బాబు? కానీ మీకు మా జాతి ఏంటో తెలుసా? నాకు తెలిసింది ఒక్కటే, దాహమేస్తుంది. సరే, మీకు నేను నీళ్ళిస్తానుండండి. ఇదిగో తాగండి. వదులు నన్ను, వదులు. ఏ వదులు, వదులు, వదులు నన్ను, వదులు, వదులు నన్ను. వెళ్ళండి. ఏం చేస్తున్నారు మీరు? వదులు వాణ్ణి, వదులు, వదలండి వాణ్ణి, వదులు. మా భీమ్ని వదిలిపెట్టు, వదిలిపెట్టు వాణ్ణి. ఆనంద్, బాలా. భీమరావు, ఈరోజు నిన్నెవ్వరూ కాపాడలేరు. 2 దెబ్బలతో ఈ వాటతో నీ కథ ముగిసిపోతుంది. కొట్టద్దు. జాగ్రత్త! ఎవడైనా భీమ్ మీద చేయడానికి ప్రయత్నించారంటే నేను భీమ్కి సవతి తల్లినే కావచ్చు. నాకు భీమ్ అంటే ఇష్టం ఉండొచ్చు, లేకపోవచ్చు. వాడు నన్ను తల్లిగా భావించొచ్చు, భావించకపోవచ్చు. మా మధ్య సంబంధం ఎలాగైనా ఉండని, బావుండని, బావుండకపోని, కానీ ఇంట్లో ఈ జీజాబాయి ఉన్నంత కాలం ఈ కుటుంబ సభ్యుల వైపు ఎవడు కన్నెత్తి చూసినా మర్యాదగా ఉండదు. ఆహా, గొప్పగా నటిస్తున్నావు. ఇప్పుడు హఠాత్తుగా సవతి తల్లిలో ప్రేమ పుట్టుకొచ్చిందా?
అసలు ఈ మహాతల్లి వల్లే ఈ ఇల్లు సర్వనాశనం అయిపోయింది. అలాంటిది ఇప్పుడు నువ్వు ఈ ఇంటి వాళ్ళ రక్షణ గురించి మాట్లాడుతున్నావా? అద్భుతం, చాలా బాగా నటిస్తున్నావు, చాలా బాగుంది.